ఇసుక రిచ్చులను ప్రారంభించి తమను ఆదుకోవాలని విశాఖ జిల్లా లారీ యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లారీ యజమానుల సంఘం ప్రతినిధులు పి రమణ, బంక శ్రీను తదితరులు మాట్లాడుతూ గత 5 నెలలుగా రాష్ట్రంలో ఇసుక రిచ్చులు ప్రారంభం కాకపోవడంతో పనులు లేక తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఒడిశా నుండి ఇసుకను దిగుమతి చేయడంతో అటు నిర్మాణదారులు ఇటు లారీ యజమానులకు తీవ్ర నష్టం వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రిచ్చులను ప్రారంభించి ధరలు నిర్ణయించి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. నా పేరు రమణ అండి. క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. గత 5 నెలలుగా విశాఖపట్నం జిల్లాలో వేలాది లారీ యజమానులు ఇసుక రవాణా మీద అవనండి, ఈ ముడి సరుకు మీద అవనియండి ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం వచ్చి 3 నెలలు, 5 నెలల నుంచి కూడా ఎక్కడ కూడా ఒక ఇస్త్రీ ఓపెన్ చేయలేదండి. దీనివల్ల ఏదైతే మోటార్ రంగం మీద ఆధారపడినామో వేలాది కుటుంబాలు రోడ్డును పట్టిపోయింది ఈరోజు ప్రజెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి అందరికీ తెలిసిందే. కానీ ఇసుక మీద ఏదైతే గత గవర్నమెంటు టన్నుకి ఒక రేటు పెట్టి రవాణాదారుడికి ఇసుక అమ్మిందండి. రవాణాదారు నేరుగా ఏదైతే గవర్నమెంట్ ఛార్జీలు పెట్టిందో, రవాణా ఛార్జీ పెట్టిందో దానికి ఈ టన్ను రేటు కలుపుకొని సకాలంలో ప్రతి వినియోగదారునికి కూడా మా లారీల ద్వారా ఇసుక సరఫరా చేస్తాం. ఈరోజు ప్రభుత్వం రోజుకో స్టేట్మెంట్ ఇస్తుందండి. ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఒరిస్సాలోని దాదాపు 12 రీచ్లు అవుతున్నాయండి. ఒకప్పుడు ఆ రీచ్ల్లోని టన్నుకి 500 తీసుకునేవారండి. ఈరోజు 1200 కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఎంత ఇన్కమ్ అక్కడికి ఏపీగా, అంటే ఇక్కడ బతుకు జీవనం కొనసాగించలేక 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఒరిస్సా నుంచి ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి. ఏదో ఒక 4-5 రీచ్లు ఓపెన్ అయితే ఈ రవాణాదారులకు కానీ ఈ వినియోగదారులకు కానీ ఇంత బడ్జెట్ పడుతుందని అడుగుతున్నాం. ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాం. కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇప్పటికైనా మన సంపద అంతా కూడా పొరుగు రాష్ట్రాలు పోకుండా ఈరోజు ఒరిస్సాలోని ఒక బండికి 40,000 ఆశలు తీసుకున్నారు. కారణం ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో రీచ్లు లేవు, శాండ్ దొరకట్లేదు అంటే టాపిక్ మీద ఒరిస్సా కాంట్రాక్టులు అందరూ ఇసుక రీచ్లు నడిపే వాళ్ళందరూ కూడా రేట్లు పెంచడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా రీచ్లు అయితే పుష్కలంగా ఉన్నాయండి. రాత్రిపూట 40 నుంచి 50 బళ్ళు ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక బండికి 40 నుంచి 50 కలెక్ట్ చేస్తూ రాత్రిపూట వ్యాపారం చేస్తున్నారు విశాఖపట్నంకి వచ్చి. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇసుక రీచ్లు త్వరితగతిన ఓపెన్ చేసి అక్కడ టన్నుకి ఏదైతే గత గవర్నమెంట్ 475 పెట్టింది, మేము 5.25 వేసుకొని రవాణా చేరుతో 1000 రూపాయలు టన్నుకి వేసేవారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా రవాణాదారుని వినియోగదారుని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇసుక రీచ్లు త్వరితగతిన ఓపెన్ చేసి టన్నుకి ఇసుక రీచు ఎంతైతే పెడతారో రేటు పెట్టి అక్కడ వే బ్రిడ్జ్లు పెట్టి లారీకి ఎంత పరిమితి ఉందో ఆ టన్నే చేసి లారీ యజమానుల్ని అలా వినియోగదారులని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని ఈ లారీ యజమానుల ద్వారా సంఘాల ద్వారా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి. నా పేరు బంక శ్రీను అండి. నేను లారీ యూనియన్ ప్రెసిడెంట్ ఆనందపురం అండి. శాండ్ పాలసీ ఏదైతే ఉందో శాండ్ పాలసీ చాలా ఇబ్బందికరంగా మారిందండి. లారీ ఓనర్లకు కానీ అలాగే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి కానీ చాలా ఎందుకంటున్నానంటే అంత ఇబ్బందిగా మారిందండి. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత సోర్స్ ఉండి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇంచుమించుగా 30 నుంచి 35 ర్యాంపులు అవకాశం ఉందండి మనకి ఇక్కడ ఇసుక తెచ్చుకోవడానికి. కానీ ఇదంతా గవర్నమెంట్ మరి ఏ రకంగా ఆలోచిస్తుందో తెలియట్లేదు. కానీ ఎక్కడికో ఒరిస్సా నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, అలాగే లారీ ఓనర్లు ఇంచుమించుగా 1000 కుటుంబాలు ఈ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నాయండి. మంచి ఆలోచన చేసి ఈ పాలసీని కొంచెం మార్చి అందరికీ అందుబాటులోగా తేవాలని మా లారీ సంఘాల తరపుని మా లారీ యజమానుల తరపుని కొంచెం మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి.